కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు 21 మంది, ఒక్కో పోస్టుకు 3 పేర్లను డిఓపిటిఓ పంపించిన ప్రభుత్వం చివరి ప్రయత్నాల్లో అధికారులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్న జాగృతి నేతలు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణ జాగృతి మా అందరిది, ఏనాడని మా బాగోగులు కనుక్కున్నారా? మేము కేసీఆర్ వెంట మీ వెంటే తీసుకెళ్లినది కాంగ్రెస్ జాగృతి, మీడియాతో తెలంగాణ జాగృతి సీనియర్ నేతలు. అంటే కొంతమంది ఇప్పుడు తెలంగాణ జాగృతి కవిత అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి తన వ్యవస్థాపకులు అటు కవితనే కాబట్టి పూర్తి స్థాయిలో ఆ కవిత గారిని నడిపిస్తూ కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్కి కవితకు విభేదాలు మొదలైన తర్వాత ఇక్కడ కూడా కవిత వెనుక జాగృతి నాయకులు కొంతమందే కనిపిస్తారు, ఒక 5-6 మెంబర్సే కనిపిస్తారు. ఇంకా ఏదైతే వివిధ జిల్లాలో ఉన్న వివిధ మండలాలకు సంబంధించిన నాయకులు ఎక్కడ కూడా కనిపించరు. సో ఒక్కసారి కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత జాగృతి పేరుతో అటు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో జాగృతి నుంచి కూడా కొందరు మేము గతంలో జాగృతిలో బలంగా పనిచేసినాం, కేసీఆర్ని మిమ్మల్ని చూసి వెంట నడిచినాం, మమ్మల్ని అడగకుండా ఈ నిర్ణయం ఎట్లా తీసుకుంటారని చెప్పేసి కూడా కవిత గారికి ధిక్కార స్వరం ప్రధానంగా జాగృతిలో పనిచేసిన నాయకులు వినిపిస్తుంది. దాంట్లో ఉన్న రాజీవ్ సాగర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న రాజారాం యాదవ్ కూడా నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. సో కొంతవరకు ఇంకా జాగృతి గురించి చర్చ నడుస్తుంది. జాగృతి గురించి అంటే జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఉందా, లేకపోతే అది ఒక ఆర్గనైజేషన్గా ఉంటుందని ఆ విషయాలు కూడా ఎక్కడ కూడా వెల్లడించలేదు. సో మరోవైపు కొంతమంది జాగృతి నాయకులు మాత్రం నిన్న మాట్లాడిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే మాట్లాడారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తేనే మాట్లాడారు, ఎక్కడ కూడా వాళ్ళకు జాగృతికి సంబంధం లేదు. మీరు ఒకసారి నిన్న మొన్న చూసుకుంటే వాళ్ళు యాక్టివ్ కూడా లేరు జాగృతి నుంచి అని చెప్పేసి కొంతమంది తెలంగాణ జాగృతి నాయకులు కూడా వీళ్ళని అడగడం జరుగుతుంది.